ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం లేవీయకాండము 25వ అధ్యాయము. మరియు యెహోవా సీనాయి కొండ మీద మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలమును ఆచరింపవలెను. 6 సంవత్సరములు నీ చేను విత్తవలెను. 6 సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్దించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము, అనగా యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలెను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసికొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరము. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర స్తన్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికిని నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను, అనగా 7 ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయశ్చిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీరు ఆ సంవత్సరమును, అనగా 50వ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులకందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరము, అనగా 50వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు. అది సునాద కాలము, అది మీకు పరిశుద్ధమగును. పొలములో దానంతటా అదే పండిన పంటను మీరు తినెదరు. ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును మరలా పొందవలెను. నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములో కాని, నీ పొరుగువాని దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు. సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాని యొద్ద నీవు దానిని కొనవలెను. పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలెను. ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దాని వెల హెచ్చింపవలెను. ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దాని వెల తగ్గింపవలెను. ఎలయనగా పంటల లెక్క చొప్పున అతడు దాని నీకు అమ్మెను గదా. మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను. నేను మీ దేవుడినైన యెహోవాను. కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనవలెను. అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించెదరు. ఆ భూమి ఫలించును. మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించెదను. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగచేయును. మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంట తినెదరు. దాని పంటను కూర్చు వరకు పాత దానిని తినెదరు. భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు. ఆ భూమి నాదే. మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు. మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరలా విడిపింపబడినట్లుగా దాని అమ్ముకొనవలెను. నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడిచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును. అతనికి దాని రాబట్టుకొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల
అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరం వరకు కొనిన వాని వశములో ఉండవలెను. సునాద సంవత్సరమున అది తొలగిపోవును. అప్పుడతడు తన స్వాస్థ్యమును మరలా నొందును. ఒకడు ప్రాకారము గల ఊరిలోని నివాస గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును. ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకొనవచ్చును. అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వారికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును. అది సునాద కాలమున తొలగిపోదు. చుట్టూను ప్రాకారములు లేని గ్రామములలోని ఇండ్లను వెలిపొలములుగా ఎంచవలెను. అవి విడుదల కావచ్చును. అవి సునాద కాలములో తొలగిపోవును. అయితే లేవీయుల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవీయులకు శాశ్వతముగా ఉండును. లేవీయుల పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక ఒకడు లేవీయుల యొద్ద ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమును తొలగిపోవును. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు. అవి వారికి శాశ్వత స్వాస్థ్యము. పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చిన ఎడల నీవు వానికి సహాయము చేయవలెను. అతడు నీ వలన బ్రతుకవలెను. నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డీనైనను తీసుకొనకూడదు. నీ సహోదరుడు నీ వలన బ్రతుకవలెను. నీ రోకలు వానికి వడ్డీకియ్యకూడదు. నీ ఆహారమును వానికి లాభమునకియ్యకూడదు. నేను మీకు కనాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడనైన యెహోవాను. నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల వాని చేత బానిస సేవ చేయించుకొనకూడదు. వాడు జీతగాని వలెను పరవాసి వలెను నీ యొద్ద నివసించు సునాద సంవత్సరం వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను. అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించున్నట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్లవలెను. ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించితిని. దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు. నీ దేవునికి భయపడి అట్టి వానిని కఠినముగా చూడకుము. మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును. మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన వారిని కొనవచ్చును. వారు మీ సొత్తగుదురు. మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టి వారిని స్వతంత్రించుకొనవచ్చును. వారు శాశ్వతముగా మీకు దాసులగుదురు కాని ఇశ్రాయేలీలైన మీరు సహోదరులు గనక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు. పరదేశీయే గాని నీ యొద్ద నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకొనున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబంలో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును. వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరం మొదలుకొని సునాద సంవత్సరం వరకు తన్ను కొనిన వానితో లెక్క చూచుకొనవలెను. వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్క చొప్పున ఉండవలెను. తాను జీతగాడై ఉండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలెను. ఇంకా అనేక సంవత్సరములు మిగిలి ఉండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరలా ఇయ్యవలెను. సునాద సంవత్సరం నాకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్క చూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలెను. ఏటేటికి జీతగాని వలె వాడతని యొద్ద ఉండవలెను. అతడు మీ కన్నుల ఎదుట వాని చేత కఠినముగా సేవ చేయించకూడదు. అతడు ఈ రీతిగా విడిపింపబడిన ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదల నొందును. ఏలయనగా ఇశ్రాయేలీలు నాకే దాసులు. నేను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడనైన యెహోవాను.
లేవియకాండము 26వ అధ్యాయము. మీరు విగ్రహములను చేసుకొనకూడదు. చెక్కిన ప్రతిమను గాని బొమ్మను గాని నిలువ పెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశములో నిలపకూడదు. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మీరు నా కట్టడలను బట్టి నడుచుకుని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల మీ వర్షకాలములలో మీకు వర్షమిచ్చెదను. మీ భూమి పంటలనిచ్చును. మీ పొలముల చెట్లు ఫలించును. మీ ద్రాక్ష పండ్ల కాలము వరకు మీ నూర్పు సాగుచుండును. మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశములో నేను మీకు క్షేమము కలుగజేసెదను. మీరు పండుకొన్నప్పుడు ఎవడనూ మిమ్మును భయపెట్టడు. ఆ దేశములో దుష్టమృగములు లేకుండా చేసెదను. మీ దేశములోనికి ఖడ్గము రాదు. మీరు శత్రువులను తరిమెదరు. వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. మీలో 5 100 మందిని తరుముదురు. 100 మంది 10,000 మందిని తరుముదురు. మీ శత్రువులు మీ ఎదుట ఖడ్గము చేత కూలుదురు. ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్తరింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను. మీరు చాలా కాలము నిలువైయున్న పాతగిలిన ధాన్యమును తినెదరు. క్రొత్తది వచ్చినను పాతది మిగిలియుండును. నా మందిరమును మీ మధ్య ఉంచెదను. మీ యందు నా మనస్సు అసహ్యపడదు. నేను మీ మధ్య నడిచెదను. మీకు దేవుడినై యుందును. మీరు నాకు ప్రజలై యుందురు. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశములో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మీ దేవుడినైన యెహోవాను. నేను మీ కాడి పలుపులను తెంపి మిమ్మును నిలువుగా నడవచేసితిని. మీరు నా మాట వినక నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా కట్టడలను నిరాకరించిన ఎడల, నా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక నా నిబంధనను మీరునట్లు మీరు నా తీర్పుల విషయమై అసహ్యించుకొనిన ఎడలను నేను మీకు చేయనదేమనగా, మీ కన్నులను క్షీణింపచేయునట్టియు ప్రాణమును ఆయాసపరచునట్టియు తాపజ్వరమును క్షయరోగమును మీ మీదికి రప్పించెదను. మీరు విత్తిన విత్తనములు మీకు వ్యర్థములగును. మీ శత్రువులు వాటి పంటను తినెదరు. నేను మీకు పగవాడనగుదును. మీ శత్రువుల ఎదుట మీరు చంపబడెదరు. మీ విరోధులు మిమ్మును ఏలెదరు. మిమ్మును ఎవరినూ తరమకపోయినను మీరు పారిపోయెదరు. ఇవన్నీ సంభవించినను మీరింకా నా మాటలు వినని ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మల్ని దండించెదను. మీ బల గర్వమును భంగపరచి ఆకాశము ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఉండచేసెదను. మీ బలము ఉడిగిపోవును. మీ భూమి ఫలింపకుండును. మీ దేశ వృక్షములు ఫలమీయకుండును. మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి 7 మిమ్మును బాధించెదను. మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను. అవి మిమ్మును సంతానరహితులుగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్దిమందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును. శిక్షల మూలముగా మీరు నా ఎదుట గుణపడక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కూడా మీకు విరోధముగా నడిచెదను. మీ పాపములను బట్టి ఇక 7 మిమ్మును దండించెదను. మీ మీదికి ఖడ్గమును రప్పించెదను. అది నా నిబంధన విషయమై ప్రతిదండన చేయును. మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను. మీరు శత్రువుల చేతికి అప్పగింపబడెదరు. నేను మీ ఆహారమును అనగా మీ ప్రాణాధారమును తీసివేసిన తరువాత 10 మంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనిక చొప్పున మీ ఆహారమును మీకు మరలా ఇచ్చెదరు. మీరు తినెదరు గాని తృప్తి పొందరు. నేను ఇలాగ చేసిన తరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి 7 మిమ్మల్ని దండించెదను. మీరు మీ కుమారుల మాంసమును తినెదరు. మీ కుమార్తెల మాంసమును తినెదరు. నేను మీ ఉన్నత స్థలములను పాడు చేసెదను. మీ విగ్రహములను పడగొట్టెదను. మీ బొమ్మల పీనుగుల మీద మీ పీనుగులను పడవేయించెదను. నా మనస్సు మీ యందు అసహ్యపడును. నేను మీ పట్టణములను పాడు చేసెదను. మీ పరిశుద్ధ స్థలములను పాడు చేసెదను. మీ సువాసన గల వాటి సువాసనను ఆగ్రానింపను. నేనే మీ దేశమును పాడు చేసిన తరువాత
దానిలో కాపురముండు మీ శత్రువులు దాని చూచి ఆశ్చర్యపడెదరు. జనములలోనికి మిమ్మును చెదరగొట్టి మీ వెంట కత్తి దూసెదను. మీ దేశము పాడైపోవును, మీ పట్టణములు పాడుపడును. మీరు మీ శత్రువుల దేశములో ఉండగా మీ దేశము పాడైయున్న దినములన్నీయు అది తన విశ్రాంతి కాలములను అనుభవించును. అది పాడైయుండు దినములన్నీయు అది విశ్రమించును. మీరు దానిలో నివసించినప్పుడు అది విశ్రాంతి కాలములో పొందకపోయిన విశ్రాంతిని అది పాడైయుండు దినములలో అనుభవించును. మీలో మిగిలిన వారు తమ శత్రువుల దేశములలో ఉండగా వారి హృదయములలో అధైర్యము పుట్టించెదను. కొట్టుకొని పోవచున్న ఆకు చప్పుడు వారిని తరుమును. ఖడ్గము ఎదుట నుండి పారిపోవునట్లు వారు ఆ చప్పుడు విని పారిపోయెదరు. తరుమువాడు లేకయే పడెదరు. తరుమువాడు లేకయే వారు ఖడ్గమును చూచినట్టుగా ఒకరి మీదనొకడు పడెదరు. మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేకపోయెదరు. మీరు జనముగా నుండక నశించెదరు. మీ శత్రువుల దేశము మిమ్మును తినివేయను. మీలో మిగిలిన వారు మీ శత్రువుల దేశములలో తమ దోషములను బట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమ మీదికి వచ్చిన తమ తండ్రుల దోషములను బట్టి క్షీణించిపోయెదరు. వారు నాకు విరోధముగా చేసిన తిరుగుబాటును, తమ దోషమును, తమ తండ్రుల దోషమును ఒప్పుకొని తాము నాకు విరోధముగా నడిచితిమనియు నేను తమకు విరోధముగా నడిచితిననియు తమ శత్రువుల దేశములోనికి తమను రప్పించితిననియు ఒప్పుకొనిన ఎడల, అనగా లోబడని తమ హృదయములు లొంగి తాము చేసిన దోషమునకు ప్రతిదండన అనుభవించితిమని ఒప్పుకొనిన ఎడల, నేను యాకోబుతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. నేను ఇస్సాకుతో చేసిన నా నిబంధనను, నేను అబ్రహాముతో చేసిన నా నిబంధనను జ్ఞాపకము చేసుకొందును. ఆ దేశమును కూడా జ్ఞాపకం చేసుకొందును. వారి చేత విడువబడి వారు లేనప్పుడు పాడైపోయిన వారి దేశమును తన విశ్రాంతి దినములను అనుభవించును. వారు నా తీర్పులను తిరస్కరించి నా కట్టడలను అసహ్యించుకొనిరి. ఆ హేతువు చేతనే వారు తమ దోషశిక్ష న్యాయమని ఒప్పుకొందురు. అయితే వారు తమ శత్రువుల దేశములో ఉన్నప్పుడు వారిని నిరాకరింపను. నా నిబంధనను భంగపరచి వారిని కేవలము నశింపజేయునట్లు వారి యందు అసహ్యపడను. ఏలయనగా నేను వారి దేవుడినైన యెహోవాను. నేను వారికి దేవుడినై ఉండునట్లు వారి పూర్వీకులను జనముల ఎదుట ఐగుప్తులో నుండి రప్పించి వారితో చేసిన నిబంధనను ఆ పూర్వీకులను బట్టి జ్ఞాపకము చేసుకొందును. నేను యెహోవాను అని చెప్పుము అనెను. యెహోవా మోషే ద్వారా సీనాయి కొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలను, తీర్పులను, ఆజ్ఞలను ఇవే. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయం. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదము తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్లవలెనని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫినీకి సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరచి సహోదరులకందరికిని మహా సంతోషము కలగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నీయు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహుతర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమునందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగి దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. కనుక
మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీరెందుకు దేవునిని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఇక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగు మొదట కటాక్షించెనో సిమియోను వివరించియున్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడియున్నవి. ఎట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదకునట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడియున్నది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయం. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియోకయలోను సిరియలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యుద్ధ నుండి వెళ్లి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేమధికారమిచ్చి ఉండలేదు గనక మనుష్యులను ఏర్పరచి మన ప్రభువైన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు అన మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను, సీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగునుగాక. అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యూదాయు, సీలయు కూడా ప్రవక్తలయ్యుండి నందున పెక్కు మాటలతో సహోదరులనాదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యుద్ధ నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యము బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తరువాత ఏ ఏ పట్టణములలో ప్రభువు వాక్యము ప్రచురపరచితిమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్లి వారేలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంపిలియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా
మార్కును వెంటబెట్టుకొని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు సీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడినవాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా, కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావలెనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి గనక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు ఫ్రుగ్రియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్లిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రకేకును మరునాడు నియపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునయ్యున్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లుదియాయను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలయందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పృథోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారయ్యున్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దానివైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి పౌలును స్త్రీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి.
అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయుమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమియులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యంగా వెళ్లగొట్టుదురా? మేము ఒప్పము. వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకుని పోవలెనని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. కీర్తనలు 58. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాటలాడుదురన్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే, మీరు హృదయపూర్వకముగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకుని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగియుందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచూ తప్పిపోవుదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకునినట్టి చెవిటి పాము వలె వారున్నారు. దేవా, వారి నోటి పండ్లను విరగగొట్టుము. యెహోవా, కొదమ సింహముల కోరలను ఓడగొట్టుము. పారు నీళ్లవలే వారు గతించిపోవుదురు. అతడు తన బాణములను సంధింపగా అవి తునాతునకలైపోవును. వారు కరిగిపోయిన నత్తవలేనుందురు. సూర్యుని చూడని గర్భస్రావము వలేనుందురు. మీ కుండలకు ముళ్ల కంపల సెగ తగలక మునిపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దానినెగరగొట్టుచున్నాడు. ప్రతిదండన కలుగగా నీతిమంతులు చూచి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తములో వారు తమ పాదములను కడుగుకొందురు. కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. ఆదరణగా ధరణి మీదన ఆశ్రయు నీవే, మాకానందం నీవే. ఆదరణగా ధరణి మీదన ఆశ్రయు నీవే, మాకానందం నీవే. నందు ఎట్టి మా స్తుతి స్తోత్రముల ఎల్ల
ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.